2 నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురానుంది కాంగ్రెస్ సర్కార్. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో చేపట్టిన స్లాట్ బుకింగ్ విధానం ఉమ్మడి నల్గొండ జిల్లాలో విజయవంతమైంది. దీంతో జూన్ 2 నుంచి మరో 12 రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నూతన స్లాట్ బుకింగ్ విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఇందుకు సంబంధించిన పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఈ విధానంలో కేవలం 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తవుతుందని చెబుతున్నారు అధికారులు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ లేఖ రాశారు. పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏపీ ముందుకెళ్లకుండా చూడాలని జీఆర్ఎంబీకి విజ్ఞప్తి చేశారు. ఇక తెలంగాణ అభ్యంతరాలను పట్టించుకోకుండా ప్రాజెక్టు చేపట్టొద్దని లేఖలో పేర్కొన్నారు. పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి 35 అడుగుల వాటర్ లెవెల్ను లిఫ్ట్ చేపట్టేందుకు ఏపీ సిద్ధమైంది. ఇక దీంతో గోదావరి డెల్టా సిస్టమ్ అవసరాలను నష్టం జరుగుతుంది. తెలంగాణ ప్రాజెక్టులకు నీటి లభ్యత లేదని ఏపీ అభ్యంతరం చెబుతూ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టడం తగదన్న తెలంగాణ అధికారులు, ఇది కేంద్ర జల సంఘం అనుమతులకు విరుద్ధమని తక్షణమే జోక్యం చేసుకుని ఏపీని నిలువరించాలన్నారు.